పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టమని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు సీఎం. పార్టీకి ఇబ్బంది కలిగించే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు రేవంత్. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ కేటగిరైజేషన్ పై చర్చ జరిగింది. సీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి గైర్ హాజరయ్యారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టమని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు సీఎం. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ కేటగిరైజేషన్ చర్చ జరిగింది. సీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి గైర్ హాజరయ్యారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటామన్నారు ఎమ్మెల్సీ కవిత. బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పులకు భయపడేదే లేదని, వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడే వాళ్ళెవరూ లేరని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న, ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు. అందులో ఏమీ ఆలోచించద్దు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే. ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాటాకు సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న, ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు. అందులో ఏమీ ఆలోచించద్దు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే. ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాటాకు సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేశారు. భూభారతి జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. భూభారతి విధి విధానాలు, సమస్య పరిష్కారాలు ఎలా జరుగుతున్నాయనే విషయంపై నేలకొండపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతిని తీసుకొచ్చింది. ఇప్పటికే ధరణిలో ఉన్న స్థానంలో కూడా ఈ భూభారతిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రెవెన్యూ కార్యాలయాన్ని కూడా ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు భూభారతిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, భూభారతి ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రధానంగా భూభారతికి సంబంధించినటువంటి సమస్యలను కూడా వారు పరిష్కరించే దిశగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి రెవెన్యూ తహసీల్దార్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ భూభారతికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూభారతి పోర్టల్ని, అదేవిధంగా ఈ భూభారతి మన ఆర్ఆర్ చట్టం 2025 రూల్స్ కూడా మనకి నిన్న ప్రారంభించారు, అది జారీ చేశారు. దీని ప్రకారంగా మనకి మెయిన్ ఏంటంటే గతంలో ధరణిలో ఉన్నప్పుడు మనకి ఏమైనా ఇష్యూ అంటే మన వారసత్వంగా వచ్చే వాటిలో కానీ మనం నోటీస్ చేయడానికి అవకాశం లేకుండా ఉండేను. ఇప్పుడు దీంట్లో మనకి నోటీస్ ఇచ్చేసి విచారణ గావించి ఎలాంటి సమస్య తావేయకుండా మంచిగా ఆదేశాలు జారీ చేయడానికి గాను మంచి అవకాశం కల్పించారు ఈ చట్టం ద్వారా. మనకి కొత్తగా అంటే గతంలో చూసుకుంటే 33 మోడల్స్ ఉండేవి, ప్రధానంగా ఇప్పుడు 6 మోడల్స్కే మార్పు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా అప్పిలేట్ అధికారికి కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడు మనకి భూభారతి పోర్టల్ ఇప్పుడు ఇది చట్ట ప్రకారం మనకి ఈ చట్టం ప్రకారం ఏమైనా ఈ ధరణి ఎంట్రీలలో అయినా మిస్టేక్ జరిగినా కానీ గతంలో ఆర్ఆర్ 2020 యాక్ట్ ప్రకారంగా సివిల్ కోర్టు మాత్రమే అప్రోచ్ కావచ్చు వచ్చేది. కానీ ఈ ఆర్ఆర్ చట్టం 2025 ప్రకారం మంచి దీంట్లో మనకి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఆ పైన కమిషనర్ గారు కూడా, సిసిఎల్ఏ గారు కూడా మనకి దీనికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీనికి అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే ప్రభుత్వ భూములకు సంబంధించి కొన్ని అన్యాక్రాంతమైన అటువంటి వాటిని కూడా ఇప్పుడు ఈ భూభారతి ద్వారా కూడా అంటే 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 రైజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడనే సమస్యను రైజ్ చేసి ఇక్కడే పరిష్కారం అయ్యే దిశగా కూడా అటువంటి వారిని కూడా మాడ్యూల్ చేస్తామని చెప్పేసి మాడ్యూల్లో కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అది నిజమేనా? అంటే మనకి దీంట్లో ఏంటంటే గతంలో అసైన్మెంట్ చేయబడి వాసు ఇనాం భూములకి వాసులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ధరణిలో ఎంట్రీ కాకుంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు దరఖాస్తు భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే మనకి ఆర్డీఓ లెవెల్లో విచారణ గావించి చేసి వాళ్ళని ఎంట్రీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారా? అటువంటి గైడ్లైన్ అంటే ఇప్పటి వరకు అంటే 17వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు. ఎన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు? మన నెలకొండ మండలంలో అన్ని గ్రామాల్లో మనం కండక్ట్ చేయాలి, షెడ్యూల్ ప్రకటించి ఆ విధంగా మనం కండక్ట్ చేస్తాము. అట్నే మిగతా మండలాల్లో కూడా కలెక్టర్ గారు వారే స్వయంగా అన్ని మండలాల్లో కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఈ చట్టంపై అవగాహన కల్పిస్తారు అందరికీ. ప్రధానంగా చూసుకుంటే ఈ భూభారతి వల్ల కూడా ప్రజలకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంటున్నారు. ప్రధానంగా ఈ భూభారతికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 మండలాలను ఎంపిక చేస్తే అందులో నేలకొండపల్లి మండలం కూడా ఉండటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్లోబల్ ఎక్స్టెంట్ కంటే కూడా మించిపోయినటువంటి రెవెన్యూ అంటే ఉన్న వాటిని కూడా పరిష్కరించే దిశగా కూడా ఈ భూభారతి ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే తహసీల్దార్ చెప్తున్నారు. ప్రధానంగా అన్ని సమస్యల పరిష్కార దిశగా కూడా అడుగులు వేసేందుకైతే ఈ భూభారతి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్ రాజ్ న్యూస్. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం ఆకాశం చల్లబడింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్, పంచగుట్ట, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, ఎర్రమజిల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం ఆకాశం చల్లబడింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్, పంచగుట్ట, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం ఆకాశం చల్లబడింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్, పంచగుట్ట, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. ఆశా వర్కర్లు నిరాశలో ఉన్నారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా అరకొర జీతాలు ఇచ్చారు తప్ప సరైన గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలకు తాము చేస్తున్న సేవలకు ప్రశంసలు వస్తున్నాయి తప్ప తమ కడుపు మాత్రం నిండటం లేదన్నారు. ప్రభుత్వం రకరకాల సర్వేల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోందంటున్న ఆశా వర్కర్లతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్టార్ట్ అయ్యి నేటికి ఖచ్చితంగా 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ ఆశా వర్కర్లంతా దాని తర్వాత ఆశా వర్కర్లు అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆశా వర్కర్లంతా పనిచేస్తున్నారు. వీరంతా ఓ రకంగా చెప్పాలంటే వెట్టి చాకరీ, గొడ్డు చాకరీ అని చెప్పొచ్చు. ఎవరూ చేయలేని పనిని కష్ట సమయంలో ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా ఈ ఆశా వర్కర్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ అమ్మాయి డెలివరీ అయ్యి చక్కగా 12 బిడ్డతో ఇంటికి వెళ్ళి తర్వాత ఇంటి దగ్గర చక్కటి సంసారం చేసుకునే వరకు ఆదరాబాదరాగా ఉండేవారు ఎవరైతే ఆశా వర్కర్లు. అందుకోసం వీరికి ఆశా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం మీరు పట్ల సక్రమంగానే వ్యవస్థ అనే విషయం తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, మీరు ఎన్నాళ్ళు పడి పనిచేస్తున్నారు, మీకున్న సమస్యలు ఏంటి? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 20 సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాల వరకు 5 సంవత్సరాల నుంచి అండి మాకు వేతనం ఇస్తున్నారండి. అప్పటి వరకు మేము నెలకి 200, 300, 20 రూపాయలు, 75 రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయండి. డెలివరీ కేసులు కూడా ఒక్కొక్కరు 3 రోజులు కూడా ఉండిపోతాం సార్. కేసు డెలివరీ అయ్యే వరకు కూడా మమ్మల్ని ఇంటికి రానివ్వరండి. వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఛార్జీలు ఇవ్వరండి, అన్నీ మాయండి. ఇప్పుడు ఈ 10,000 ఇచ్చిన దగ్గర నుంచి ట్యూబెక్టమీకి వెళ్తే డబ్బులు అమౌంట్ ఇచ్చేవారండి, ఇవ్వట్లేదండి. మాకు మళ్ళీ టీఏడిఏలు ఇచ్చేవారండి, ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం నుంచి మాకు బాగా కష్టాలండి. ఒత్తిడి ఎక్కువైపోతుందండి, పని ఒత్తిడి. మాకు వేతనం సరిపడి 20 సంవత్సరాలు అయినా కూడా మా పట్ల మాకు అధికారులు ఎవరో కూడా జాలి చూపించట్లేదు. అంటే ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా మీకు ఇస్తానన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారు? వర్క్ని బట్టి ఇస్తామన్నారండి. వర్క్ని బట్టి ఇస్తామని వేతనం ఇస్తానన్నారు. అప్పటివరకు 7,600 వరకు ఇచ్చేవారండి. తర్వాత ఫిక్స్డ్ అనేసి 5 సంవత్సరాల క్రితం నుంచి 10,000 చేశారండి. ఇంకేంటి మేడం, ఇంకేంటి సమస్యలు? మాకు 10,000 చేసిన తర్వాత పని భారం ఎక్కువైపోయిందండి. ఏంటంటే విపరీతమైన సర్వేలు అన్నమాట అండి. నిజంగా ఈ సర్వేలు అయితే ఎవరికో ఉండదు. ప్రతి విషయం కూడా మాకు రికార్డులు కావాలని అడుగుతారు. ప్రతి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా మాతో వెట్టి చాకరీ చేస్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ వర్క్ చేయమని బెదిరించే వాళ్ళు, కానీ మా కోసం అయితే ఆలోచించే వాళ్ళు ఎవరో లేదు. ఒక డెలివరీ కేసు తీసుకెళ్ళాలి, యాన్నిట్లను తీసుకెళ్ళాలి, మొత్తం ఒక ఫస్ట్ అన్ని నీళ్ళు పోసుకున్న దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు మాదే బాధ్యత. మాకు ఈ 10,000 మాకు ఛార్జీలకే సరిపోతున్నాయి. అంతేగాని మా కోసం ఎవరు పట్టించుకునే నాయకుడే లేరు అసలు. మేము 10,000తో మేము బతకాలంటే ఏ విధంగా బతకాలి అసలు? ఏం చేయాలంటారు, ఎంత ఇవ్వాలంటారు? కనీసం వేతనం ఉంది కదండి, 26,000. ఆ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము వాళ్ళందరం కూడా డిమాండ్ చేయడం అనేది కూడా జరిగింది. సర్వే మేము ధర్నా కూడా చేయటం కూడా జరుగుతుంది. కానీ ఆయన ఎవరో కూడా ఏ విధమైన నాయకులు కూడా మమ్మల్ని స్పందించట్లేదు. రాజకీయ వేధింపులు బాగా ఎక్కువ ఉన్నాయండి. మీరు అలా చేయాలి, ఇలా చేయాలి, చాలా దారుణంగా హింసిస్తున్నారు మమ్మల్ని అయితే. మేడం చెప్పండి, మీరు ఫస్ట్ స్టార్టింగ్ దాల్చిందంటే అప్పటి నుంచి ఏ వర్క్తో స్టార్ట్ అవుతుంది, ఏ వర్క్తో ఎండ్ అవుతుంది? అదే 12వ వారాన్ని నమోదు చేసుకుంటామండి. నమోదు చేసుకుని డెలివరీ అయ్యేదాకా మాదే సమస్య. బిడ్డ బాధ్యత అంతా మాదేనండి. మళ్ళీ డెలివరీ తీసుకెళ్తామండి, హాస్పిటల్ తీసుకెళ్తామండి. తల్లి పిల్లల్ని క్షేమంగా ఇంటికి పంపిస్తాం. ఇప్పుడు మీరు క్షేమంగా తల్లిని బిడ్డని ఇంటికి చేర్చిన తర్వాత ఇంటి దగ్గర
మిమ్మల్ని చూసి మీకు దీవించడం కానీ ఆనందించడం కానీ మీకు సంతోషం వ్యక్తం చేస్తారా? సంతోషం అంటే ఏమి ఇవ్వరుగానండి, సంతోషం అదే బాగా చేశారమ్మా అంటారు తప్పండి ఇంకేమీ లేదండి. మాటలు తప్పండి ఇంక చేతుల ద్వారా మాత్రం ఏమీ లేదు. హాస్పిటల్లో ఏఎన్ఎంలు లేదా హాస్పిటల్ సిబ్బంది చేయవలసిన వర్క్ కూడా మీతో చేస్తారా? హాస్పిటల్ వర్క్ కాదండి, ఫీల్డ్ సర్వేలోనే ఫీల్డ్ వర్క్ ఏఎన్ఎం చేయవలసింది కూడా మాతో చేపిస్తారండి. మొత్తం మాకేమో జీతాలు పడవు. ఇప్పుడు వచ్చి 15వ తారీఖు అయింది, మాకు జీతాలు కూడా లేవు. జీతాలు లేకపోయినా డెలివరీలకు వెళ్ళాలి. వాళ్ళు ఒక ఈసీ వచ్చిందంటే అమ్మాయి ఈసీ కాడి నుంచి అమ్మాయి డెలివరీ అవి ఆ పిల్లలకి ఇంజక్షన్ సంవత్సరం కూడా కదండి 16 సంవత్సరాలు వచ్చే వరకు, అప్పుడే పుట్టిన బిడ్డ కాడి నుంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు బిడ్డ బాధ్యత మాది. తల్లికి కానీ తండ్రికి కానీ ఉండదు. వాళ్ళు ఇంజక్షన్ల పరంగా అన్నీ మేమే చూసుకోవాలి. ఆఖరికి డెత్ అయినా ఆ డెత్ కూడా మేమే చెప్పాలి. ఒక డెత్ 2 రోజులు లేట్ అయితే ఎందుకు చెప్పలేదు మేము సంతకాలు ఎట్టనంటారు ఈ సచివాలయం సిబ్బంది. అలా ఉందండి ఇప్పుడు ప్రభుత్వం. మొత్తం ప్రభుత్వం అంతా నాశనంగా ఉందంతే, బాగాలేదు ప్రభుత్వం. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి. ఏదైతే 3 నెలల గర్భం దాటినప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చే బిడ్డ వరకు బరువు బాధ్యతలన్నీ మేము వేస్తాం. ఆరోగ్యానికి సంబంధించి ఇంజక్షన్ దగ్గర నుంచి చిన్న సమస్య వచ్చినా సరే ఆశా వర్కర్ దాన్ని పట్టించుకుంటూ ఉంటుంది. ప్రభుత్వం కానీ తల్లిదండ్రులు కానీ పట్టించుకోకపోయినా మేము బాధ్యతగా వహిస్తూ ఉంటాం. కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నా సరైన వేతనం కానీ సరైన ఆదరణ కానీ కొరవైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిన్ని వేధింపులు ఎక్కువై మాకు సరైన ఉద్యోగ భద్రత కల్పిస్తూ సరైన వేతనాలు అందించాలని చెప్పి ఈ ఆశా వర్కర్లంతా డిమాండ్ చేస్తారు. కెమెరా పర్సన్ దాస్తో దత్తు, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1571 పాయింట్ల లాభంతో 76,735 వద్ద, నిఫ్టీ 500 పాయింట్ల లాభంతో 23,328 పాయింట్ల వద్ద నిలిచాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1571 పాయింట్ల లాభంతో 76,735 వద్ద, నిఫ్టీ 500 పాయింట్ల లాభంతో 23,328 పాయింట్ల వద్ద నిలిచాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. లాభాలు ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1571 పాయింట్ల లాభంతో 76,735 వద్ద, నిఫ్టీ 500 పాయింట్ల లాభంతో 23,328 పాయింట్ల వద్ద నిలిచాయి.